గంటలకి సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేయనుందో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోలో వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు వంటి వాటికి మేనిఫెస్టోలో చోటు ఉండనుంది. రేపు తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేయనుంది. రేపు ఉదయం 11 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు. కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేయనుందో కాంగ్రెస్ ఈ మేనిఫెస్టోలో వివరించనున్నారు. విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు వంటి వాటికి మేనిఫెస్టోలో చోటు ఉండనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, రేపు రిలీజ్ చేయబోయే తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ అంశాలని పొందుపరిచే అవకాశం ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కేంద్ర మేనిఫెస్టోని చూస్తూ వచ్చాం. కానీ తాజాగా రేపు ఉదయం 11 గంటలకి తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక మేనిఫెస్టోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికీ ఒకవైపు కేంద్ర ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేసినటువంటి సమయంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి 23 ప్రధాన అంశాలపైన జతపరిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే న్యాయపంచ అనేటటువంటి దానికి సంబంధించినటువంటి అంశంలోనే ముఖ్యంగా 23 తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలని కేంద్ర కాంగ్రెస్ కి ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రత్యేక మేనిఫెస్టోని సైతం రిలీజ్ చేయబోతున్నారు. దీనిలో ఈ మేనిఫెస్టోలో ప్రధానంగా విభజనకు సంబంధించినటువంటి హామీలతో పాటు రేపు ప్రత్యేక కారిడార్లతో పాటు ఇంటర్నేషనల్ స్కూల్స్ తో పాటు మరొకవైపు మేనిఫెస్టోలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం కానీ, అదే విధంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి కావాల్సినటువంటి పథకాలకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొకవైపు తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి ప్రాథమిక అంశాలపైన ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయబోతున్నారని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.